టీశాట్ వీక్షకులకు స్వాగతం. మనకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో భాగంగా సామాజిక వెలి అనేటువంటి అంశాన్ని చర్చిస్తున్న గత ఎపిసోడ్లో చర్చించాం. ఈరోజు ఈ సామాజిక వెలిలో భాగంగా కులానికి సంబంధించినటువంటి ప్రస్తావనలో కుల వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులను కూడా అనేక రకాలుగా చూసాం. అదేవిధంగా వివిధ అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి అధ్యయనాలు జరిపి కుల వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలను వాళ్ళు గ్రంథ రూపంలో అందించడం జరిగింది. సో దాంట్లో అనేక మంది శాస్త్రవేత్తల యొక్క వివరణ చూసాం. ఈరోజు జిఎస్ ఘార్వే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త భారతదేశంలో కులము, వర్గము మరియు జాతి అనేటువంటి ఒక గ్రంథంలో కుల వ్యవస్థ గురించి అనేక ముఖ్యమైనటువంటి అంశాలను వివరించడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకుని కుల వ్యవస్థను మనం ఎట్లా అర్థం చేసుకుంటామో చూడాలి. ఘార్వే అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఫోకస్డ్గా ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజంలో కులానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన పరిశోధనలో తెలిసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి పరీక్షలో యథాతథంగా అడగకపోవచ్చు, కానీ పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలని విభిన్న రూపాల్లో అర్థం చేసుకోవడానికి ఈ వివరణలు ఉపయోగపడతాయి. మనకి గతంలో ఎప్పుడు కూడా ఈ పోటీ పరీక్షలలో ఈ సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ విధానంలో అడిగినటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ టాపిక్ నుండి మనకి 10 ప్రశ్నలు అనుకున్నప్పుడు కేవలం 4 అంశాలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కులం అనేటువంటి దానిలో ముఖ్యమైన అంశం. అందువల్ల అనేక మంది శాస్త్రవేత్తలు కులం పైన పరిశోధన చేసినటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ దీని ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్నలకి మనం సమాధానం పెట్టాలి. ఘార్వే వివరణ ప్రకారం ఏంటంటే సమాజాన్ని ఈ కులం అనేది వివిధ అంతస్తుల సమూహాలుగా విభజించిందని చెప్పాడు. సో మిగతా అంతకుముందు కూడా మనం కులము ఒక క్రమశ్రేణిలో ఉంటుందని చెప్పాం. అంతస్తుల సమూహం అనే పదాన్ని ఘార్వే ఉపయోగించాడు. అంటే ఒక్కొక్క కులము ఒక్కొక్క అంతస్తును కలిగి ఉంటుందనేటువంటిది ఇందులో ముఖ్యమైన అంశం. అంతేకాకుండా కులము అనేది ప్రతి వ్యక్తికి అది ఆరోపిత అంతస్తు, అంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఆ అంతస్తు లభిస్తుంది, అంటే జన్మతః సంక్రమిస్తుంది. భారతదేశంలో ప్రతి వ్యక్తికి కులం అనేది జన్మతః సంక్రమిస్తుంది, అది జీవితాంతం కొనసాగుతుందనే విషయం చెప్పాడు. అంతేకాకుండా ప్రతి కులము ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండి ఒక నిర్దిష్టమైనటువంటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఒక క్రమశ్రేణి, ఒక ఆర్డర్ ఉంటుంది. సో ఆ ఆర్డర్ ప్రకారం మాత్రమే, ఆర్డర్లో మాత్రమే ఆ కులం ఉంటుందని చెప్పాడు. అదేవిధంగా కులాలు ఒక అంతర్వివాహ సమూహాలు. ఇలా మనము ఈ పదాలను వివిధ శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల ఆధారంగా చదవడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ పదాలను పదే పదే వేరువేరు రూపాల్లో చూస్తున్నాం. ఇప్పుడు మనకి మొదట బంధిత సమూహం అన్నాం, ఇప్పుడు అంతర్వివాహ సమూహం అంటున్నాం. అంటే ఇక్కడ అంతర్వివాహము, బంధితం అనే పదాలు సేమ్, అంటే ఒకే అర్థాన్ని ఇస్తాయనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి వృత్తులు కూడా వంశపారంపర్యంగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూనే పోతుంటాయని చెప్పాడు. అదేవిధంగా వాళ్ళకి పరిశుద్ధత, అపరిశుద్ధత, అంటే వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కులపరమైన అంతస్తు అనేది దానిపైన ఆధారపడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ఆహార నియమాలు ఏవైతున్నాయో, కట్టుబాట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రతి కులానికి నిర్దిష్టంగా ఉంటాయి. కొన్ని నిషేధాలు, ప్రొహిబిషన్స్ ఉంటాయి, అవి అందరూ పాటించాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే వారిని ఆ కుల పంచాయతీ వ్యవస్థ శిక్షిస్తుందని చెప్పడం. అదేవిధంగా ప్రతి కులానికి ఒక విశిష్టమైనటువంటి అర్హత ఉంటుంది, ఎలిజిబిలిటీస్ ఉంటాయి, నైపుణ్యం ఉంటుంది, అది మిగతా కులాల్లో కనిపించిన విషయం. తర్వాత ప్రతి కులానికి ఒక రాజకీయ వ్యవస్థ, కుల పంచాయతీ వ్యవస్థ రూపంలో ఉంటుందనేది జిఎస్ ఘార్వే తన పరిశోధనలో వెల్లడించినటువంటి విషయం ఉంది. కాబట్టి మనకి ఈ మొత్తం అంశము వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఈ సమాచారము మనకి భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీళ్ళందరూ చేసినటువంటి పరిశోధనలను ఆధారంగా చేసుకుంటే, అదేవిధంగా భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మరికొన్ని సిద్ధాంతాలు లేదా అప్రోచెస్ కూడా రూపొందించారు వీళ్ళందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండలాజికల్ అప్రోచెస్, సోషియో ఆంథ్రోపాలజికల్ అప్రోచ్ అండ్ సోషలాజికల్ అప్రోచ్ అని 3 రకాల అప్రోచెస్ ఉన్నాయి. సో దీంట్లో ఇండాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే కులాన్ని ఒక పౌరాణిక సాహిత్య దృష్టితో అధ్యయనం చేస్తారు ఇండాలజిస్టులు. అంటే పౌరాణిక
గాథల ఆధారంగా కులాన్ని అధ్యయనం చేస్తే, ఆంథ్రోపాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్కృతి దృష్ట్యా అధ్యయనం చేస్తే, అదేవిధంగా సోషలాజికల్ పర్స్పెక్టివ్లో సమాజ శాస్త్రవేత్తలు సామాజిక స్థరీకరణ దృష్ట్యా అధ్యయనం చేస్తారు. సో కాబట్టి మనకి కులాన్ని అర్థం చేసుకునేటప్పుడు వేరు అప్రోచెస్, దృక్పథాలు ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సమాజ శాస్త్రానికి సంబంధించి జిఎస్ గార్వే చేసినటువంటి పరిశోధనతో పాటుగా ఇతర అనేక మంది శాస్త్రవేత్తలు కూడా, ముఖ్యంగా ఐరావతి కార్వే, డ్యుమాయింట్ లంచర్, రాధా కమల్ ముఖర్జీ లాంటి ఇండాలజిస్టులు భారతదేశంలో ముఖ్యంగా పౌరాణిక సాహిత్యం దృష్టిలో ఈ కుల వ్యవస్థ ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు మరింత విస్తృతంగా అధ్యయనం చేశారు. అంటే వీళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే, ఈ ఇండాలజిస్టుల యొక్క అభిప్రాయం ప్రకారం చూస్తే ముఖ్యంగా మనం దైవ సిద్ధాంతం ఏదైతుందో కులావిర్భావం సంబంధించి గతంలో మనం చర్చించాం. ఈ దైవ సిద్ధాంతం ఆధారంగానే లేదా బ్రహ్మ యొక్క శరీరం నుండే వర్ణ వ్యవస్థ ఏర్పడిందని చెప్పి, దాని ఫలితంగా అంతేకాకుండా అందులో కుల వ్యవస్థ అంతర్వివాహ సమూహాన్ని నమ్మినటువంటి సిద్ధాంతం అది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ అనులోమ ప్రతిలోమ వివాహాలు ఏవైతున్నాయో వాటి ఫలితంగానే కుల వ్యవస్థలో మనకి అసమానతలు ఏర్పడ్డాయనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఇండాలజిస్టులు వివరించే ప్రయత్నం చేశారు. ఒక నిమ్న కులానికి చెందినటువంటి మహిళ ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుని వివాహం చేసుకుంటే అనులోమ వివాహం అంటాం. అలా కాకుండా ఒక ఉన్నత కులానికి చెందినటువంటి అంటే వ్యక్తిని అంటే నిమ్న కులానికి అంటే ఇక్కడ కులపరంగా చూసేటప్పుడు అనులోమ ప్రతిలోమ అనేటువంటి సందర్భాల్లో పురుషుని యొక్క స్థాయిని బట్టి వాళ్ళు ఎంచుకున్నటువంటి అంటే కులం యొక్క స్థాయిని బట్టి అనులోమ ప్రతిలోమ అని చెప్తూ ఉంటారు. నిమ్న కులాలు ఉన్నత కులాల మధ్య వివాహం జరగకూడదు అనేటువంటి భావన వాటి వివిధ కారణాల వల్ల జరిగింది. దాని ఫలితమే సామాజిక అసమానతలు అనేటువంటిది ఈ ఇండాలజిస్టులు చెప్పినటువంటి అంశం అని చెప్తున్నారు. సో ఒక బ్రాహ్మణ పురుషుడు దళిత స్త్రీని వివాహం చేసుకోవడము, ఒక దళిత పురుషుడు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకోవడం, ఇవన్నీ నిషేధించబడ్డటువంటివి, బట్ సమాజంలో ఆచరించబడ్డాయి కాబట్టి దాని ఫలితం అంటాడు. అదేవిధంగా కుల వ్యవస్థలో శ్రమ విభజన అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈ కుల వ్యవస్థ ఉండటం వల్లనే సమాజంలో శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్ అనేటువంటిది కనబడుతుంది. సో దీంట్లో సమాజము 4 స్తరాలుగా డివిజన్స్గా విభజించబడి, సో ఆ తాత్విక సిద్ధాంతం ఆధారంగానే మనకి సమాజం యొక్క అవసరాలు తీర్చబడుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఈ సామాజిక స్థరీకరణ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా మనకు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు తమ అధ్యయనాల్లో వెల్లడించేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈ సమూహాలు తమ యొక్క వృత్తిని, వారసత్వ సంపదని వంశపారంపర్యంగా ప్రతి తరానికి తర్వాత తరానికి కూడా అందజేస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఇంతకుముందు మనం గతంలో డిస్కస్ చేశాం. హట్టన్ కానీ, రిస్లే కానీ, క్రోబర్ లాంటి, హెబెల్ లాంటి శాస్త్రవేత్తలు కూడా సాంస్కృతిక దృక్పథం ఆధారంగా, కల్చరల్ అప్రోచ్ ఆధారంగా కులాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. హట్టన్ లాంటి సామాజిక శాస్త్రవేత్త వాళ్ళు వ్యవస్థాపరమైనటువంటి దృక్పథాల ఆధారంగా లేదా నిర్మితీయ దృక్పథాల ఆధారంగా కుల వ్యవస్థను అధ్యయనం చేస్తూ ఇలాంటి విలక్షణమైనటువంటి కుల వ్యవస్థ కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నదనే విషయాన్ని హట్టన్ పేర్కొన్నాడు. అలాగే రిస్లే మరియు క్రోబర్ లాంటి శాస్త్రవేత్తలు ఏమంటే వీళ్ళు సంస్థాగతమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటాం. సంస్థాగతమైనటువంటి అప్రోచ్ దృక్పథం ద్వారా కుల వ్యవస్థ కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి సంస్థ అని చెప్పి, సో ఇది ప్రాచీన కాలంలో మనకి ఇతర దేశాలు ఏవైతున్నాయో ప్రాచీన సామాజిక జీవనం కలిగినట్టు ఈజిప్ట్ కానీ లేదా యూరోప్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మాదిరిగానే ఇక్కడ కూడా ఉన్నది, ఇలాంటి భావన ఆ దేశాల్లో కూడా ఉన్నదనే విషయాన్ని రిస్లే మరియు క్రోబర్ లాంటి శాస్త్రవేత్తలు సంస్థాగతమైనటువంటి ఇన్స్టిట్యూషనలైజ్డ్ అప్రోచ్ అనేటువంటి భావన ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అంటే జనరల్గా ఈ అప్రోచ్ ఏం చెప్తుందంటే మన కుల వ్యవస్థ అనేది లేదా దాని ఎగ్జిస్టెన్స్ అనేది ఆ సమూహాల యొక్క గతిశీలతపై ఆధారపడుతుంది, దాంట్లో వచ్చే మార్పులపై ఆధారపడుతుంది అనేది మనకు రిస్లే మరియు క్రోబర్లు చెప్పినటువంటి సంస్థాగతమైనటువంటి ఉపగమం లేదా అప్రోచ్ చెప్తున్న విషయం. ఇక సోషలాజికల్ అప్రోచెస్ ఏం చెప్తుందంటే సమాజ శాస్త్ర దృక్పథం అనేది కుల వ్యవస్థను సమాజంలోని సామాజిక స్థరీకరణ ఆధారంగా సామాజిక అసమానతల యొక్క దృగ్విషయంగా మనకి సోషలాజికల్ అప్రోచ్ చెప్తున్న సందర్భం ఉంది. సో భారతదేశంలో కుల వ్యవస్థను మనకి
ఇక్కడ చెప్పినటువంటి శాస్త్రవేత్తలతో పాటు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డిడి కోసాంబి, రొమిల తాపర్ లాంటి చరిత్రకారులు కూడా భారతీయ సమాజంలో కుల వ్యవస్థను చారిత్రక దృక్పథంలో, అంటే హిస్టారికల్ అప్రోచెస్లో అధ్యయనం చేశారు. అదేవిధంగా ఎస్సి దూబే కానీ, ఎంఎన్ శ్రీనివాసు, మక్కేం మ్యారియట్ వంటి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు నిర్మితి ప్రాకార్యవాద దృక్పథంతో చేస్తే, యోగేంద్ర సింగ్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలు సాంస్కృతిక దృక్పథం ఆధారంగా భారతీయ సమాజాన్ని లేదా భారతీయ సమాజంలోని కుల వ్యవస్థను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ మనకి భారతదేశంలో కుల వ్యవస్థ అనేది అత్యంత సంక్లిష్టమైనటువంటి సామాజిక సంస్థ. ఇది ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక మార్పులు చెందుతూ నిరంతరము ఇది కొనసాగుతూ వస్తున్నటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు దశాబ్దాల పాటు చేసినటువంటి రచనల వల్ల మనకు అర్థమవుతున్నది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇంతమంది శాస్త్రవేత్తలు ఒక సమాజాన్ని ఎన్ని కోణాలలో అధ్యయనం చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, సమాచారం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది ఒక అనివార్యమైనటువంటి వ్యవస్థ లేదా సామాజిక సంస్థ. సో ఇది వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. ఇది కంపల్సరీ ప్రతి వ్యక్తి ఏదో ఒక కులంలో తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాల్సిందే. ఆ కులం యొక్క జీవన విధానాన్ని అనుకరించాల్సిందే. కులానికి అతీతంగా ఎవరు కూడా జీవించే అవకాశం లేదు అనేది మనకి ఇంతమంది సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల వల్ల వెల్లడవుతున్నటువంటి విషయం ఉంది. సో పరీక్షలో మనకి ఈ సమాచారం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు. బట్ దాన్ని అర్థం చేసుకుని మనము అక్కడ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మనకు కావాల్సిన సపోర్టును మనం ఇక్కడ ఇస్తున్నాం. బట్ ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకపోవచ్చు. కొన్ని స్టేట్మెంట్ల రూపంలో ఇచ్చినట్టు, లేదా ఒక లాజికల్ క్వశ్చన్ ఇచ్చేసి దాని నుంచి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ కావాలి. ఇక ఒకసారి మనం ఎంత విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఇంతమంది సామాజిక శాస్త్రవేత్తలు అందించడం దీన్ని సూచిస్తుంది అంటే, భారతదేశంలో కుల వ్యవస్థ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి మెసేజ్ మనకు వస్తున్నది. లేకపోతే మలివేద కాలంలో ఆవిర్భవించినటువంటి కుల వ్యవస్థ తర్వాత క్రమంగా కనుమరుగు కావాలి. తర్వాత విదేశీ పాలకులు ఈ దేశానికి వచ్చి వాళ్ళ యొక్క పరిపాలనా విధానాల ద్వారా అనేక మార్పులను చేర్పులను ప్రవేశపెట్టినప్పుడు నిజంగా కుల వ్యవస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోతే అది ఎప్పుడో కనుమరుగైపోవాలి. కానీ కుల వ్యవస్థ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు రెండు అంశాల ఆధారంగా తెలుస్తుంది. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు చేసినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశాన్ని కూడా ఒక కేస్ స్టడీగా తీసుకొని భారతీయ సమాజాన్ని కూడా సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేయడం అనేది ఒక అంశం. ఆధునిక కాలంలో కూడా ఈ కుల వ్యవస్థ ప్రస్తావనను వివిధ రూపాల్లో సమాజము, ప్రభుత్వాలు కొనసాగించే ప్రయత్నం చేయడం మరొక భాగం. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా కుల వ్యవస్థను మనం సమాజ శాస్త్ర కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నిమ్న కులము, ఉన్నత కులం అనేటువంటి భావన కాదు, లేదా కులపరమైనటువంటి ఆధిపత్యం అనేటువంటి భావన కూడా. అంటే సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఆ సంస్థలో మనం కూడా ఒక భాగస్వాములం కాబట్టి ఆ సంస్థను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని నుంచి ప్రశ్నలు వస్తే మనం ఆన్సర్లు గుర్తుపట్టేటువంటి విధంగా ప్రిపేర్ కావాలి. జనరల్గా ప్రతి వ్యక్తికి మనకి రెండు మౌలిక అవసరాలు ఉంటాయి. ఒకటి అంటే మామూలుగా జననం తర్వాత ఒకటి ఉపాధి, రెండవది జీవిత భాగస్వామి అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయం. సో భారతీయ సమాజంలో ముఖ్యంగా కుల వ్యవస్థ ఈ రెండింటిని అందించింది కాబట్టి జీవనోపాధి కావాల్సినటువంటి కులవృత్తిని ఇచ్చింది, అదేవిధంగా జీవితం కొనసాగించడానికి కావాల్సినటువంటి జీవిత భాగస్వామిని అందించింది. ఇప్పుడు అందుకే ఇప్పటికీ కూడా మీరు ఎంత ఆధునిక కాలంలో కూడా చూస్తే మ్యారేజ్ బ్యూరోస్ ఏవైతే ఉన్నాయో, ఈ మ్యారేజ్ బ్యూరోస్ అన్నీ కూడా కుల ప్రాతిపాదికన ఏర్పడతాయి. సో ఏ వ్యక్తి అయినా కానీ వివాహం చేసుకోవాలంటే మొదటగా ఆ సంబంధిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను పరిశీలించి అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దట్ మీన్స్ వ్యక్తికి తప్పనిసరిగా రెండు అంశాలు, ఒకటి వృత్తి జీవనోపాధి కావాలి, రెండవది జీవిత భాగస్వామి కావాలి. ఇవి రెండు కూడా కులమే ఇవ్వడం వల్ల, ఒకప్పుడు కులమే ఇవి రెండింటికి ఆధారం కావడం వల్ల
ఆయా కులాలు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినాయి, నెక్స్ట్ తరానికి అందించేటువంటి ప్రయత్నం చేసినాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఒక వ్యక్తి కుల వ్యవస్థ ఏదైతుందో వ్యక్తికి ఫస్ట్ సామాజిక అంతస్తును కూడా సోషల్ స్టేటస్ అంటాం, ఆ సమాజంలో తనకు ఉండేటువంటి అంతస్తు కులం ఆధారంగా నిర్ణయించబడుతుంది కాబట్టి అంతస్తునిస్తుంది. అదేవిధంగా మనకి వివాహం తర్వాత కుటుంబం, కుటుంబం తర్వాత బంధుత్వం, ఈ బంధువుల తర్వాత మనకి బా బా అంటే సహకారం అందించేటువంటిది కుల వ్యవస్థ. సో సోదర భావాన్ని కలిగించేటువంటి కుల వ్యవస్థ. కాబట్టి ప్రయోజనం ఉంది కాబట్టి కొనసాగుతుందనే విషయాన్ని కూడా, లేకపోతే లామార్క్ సిద్ధాంతం ప్రకారము ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అని ఉంటుంది. ఏ వ్యవస్థ అయినా ఏ అవయవమైనా ఉపయోగిస్తేనే దాని ఉనికి ఉంటుంది, తర్వాత తరానికి చేరుతుంది. ఉపయోగించకపోతే అది అవశేష అవయవంగా మారిపోతుంది. ఇప్పుడు కుల వ్యవస్థ కూడా కొనసాగుతుందంటే దాని ఉపయోగం ఉంది అనేటువంటి ఒక భావన ఇందులో కనబడుతుంది. సో కాబట్టి వ్యక్తికి సామాజిక అంతస్తును గుర్తింపును ఇవ్వడం, తర్వాత వృత్తుల ఆధారంగా కుల వృత్తులు చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఆధారపడేటువంటి అవకాశాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు జనరల్గా అందుకే ప్రభుత్వం మళ్ళీ కుల వృత్తులను ఆదరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కుల వృత్తుల ఆధారంగా ఉండేటువంటి ప్రొఫెషన్స్ ఏవైతున్నాయో, ఉపాధి అనేవి దానికి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ఒక రకంగా కుల వృత్తులు ఆధునిక పద్ధతిలో కనుక అవలంబించగలిగి సమాజం యొక్క అవసరాలు తీర్చగలిగితే, ఆదాయాన్ని అది సమకూర్చగలిగితే దాన్ని మనం ఉపాధి మార్గం కూడా ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధునిక ప్రభుత్వాలు మళ్ళీ కొన్ని సందర్భాలలో కుల వృత్తులను ప్రోత్సహించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకటి వాళ్ళకు ఉపాధి లభిస్తుంది, రెండు ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడేటువంటి అవకాశాన్ని తగ్గిస్తుంది. తర్వాత వ్యక్తికి ఈ ఈ భద్రత, ఆర్థిక భద్రత అంటే ఎకనామికల్ సెక్యూరిటీ అనేది కుల వ్యవస్థ ద్వారా మాత్రమే మనకు అందుతుంది. సో మీకు ఒకసారి ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించలేకపోవచ్చు, సో అందరికీ అవకాశాలు కల్పించలేకపోవచ్చు, కానీ కులం మాత్రము ఆ కులంలోని ప్రతి వ్యక్తికి కూడా కులవృత్తిని ఒక ఆర్థిక భద్రతకు ప్రతిబింబంగా అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా అది వారసత్వంగా నెక్స్ట్ తరానికి కూడా అందించేటట్టు చూస్తుంది. జీవనోపాధిని కల్పించి వారికి ఆర్థిక పరంగా రక్షణ కల్పిస్తుంది. దాంతోపాటు వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు ఏవైతున్నాయి, ఈ స్కిల్స్ను కూడా మనకు కులమే నేర్పిస్తుంది. ఇప్పుడు కొన్ని కులాల్లో చాలా నైపుణ్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి, ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతున్నారో ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొనుకొస్తే ఒకసారి చాలా నైపుణ్యంతో కూడినటువంటి కులవృత్తిలా కనబడుతుంది. అగ్గిపేటలో పట్టి అంత శారీని అంటే చీరను తయారు చేసినటువంటి నైపుణ్యం ఉన్నది. అంటే అంత నైపుణ్యం అనేది ఆ కులంలో ఉండేటువంటి వ్యక్తులు, అదొక స్కిల్, నైపుణ్యం, అది కులపరమైనటువంటి నైపుణ్యము, అవి నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు వారసత్వంగా అందజేయబడుతున్నది. కాబట్టి కులం వల్ల ప్రయోజనం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ జాతి లేదా ఆ కులం యొక్క స్వచ్ఛతను కాపాడుకోవడం. సో స్వచ్ఛత ఇన్ ద సెన్స్ ప్యూరిటీ అంటే వాళ్ళు అప్పటి వరకు గడుపుతున్నటువంటి జీవన విధానం ఏదైతుందో ఆ జీవన విధానము దాన్ని అలాగే కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. అంటే ఆహారపు అలవాట్లు కావచ్చు, వేషధరణ కావచ్చు, వాళ్ళు మాట్లాడేటువంటి భాష కావచ్చు, జరుపుకునే పండుగలు కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత తరానికి అందజేయాలనేటువంటి ఒక తాపత్రయం ఏదైతుందో అది వారిని సంఘటితంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఈ సాంస్కృతికంగా ఆ వారసత్వాన్ని తర్వాత తరాలకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్స్కి మనకి ఈ వారసత్వ సంపద వెళ్ళడానికి అదేవిధంగా జీవిత భాగస్వామిని కేవలం కులం మాత్రమే అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు కులాంతర వివాహాలను ప్రభుత్వము ప్రోత్సహించకపోయినా కులాంతర వివాహాలను చేసుకున్నటువంటి వ్యక్తులకు రక్షణ కల్పిస్తుందని చెప్పాం. కానీ బట్ అదే సమయంలో సమాజంలో ముఖ్యంగా ఇప్పటికీ ఆధునిక కాలంలో కూడా ఆయా వర్ణాలు అంటే అగ్రకులాలు కానీ నిమ్న కులాలు కానీ వివాహానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఆ సంబంధిత కులంలోని వ్యక్తులను మాత్రమే వాళ్ళు వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వ్యక్తి యొక్క అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకి వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని అవసరాలను తీరుస్తుంది. జననము, ఉపాధి, తర్వాత వివాహము, చివరి మరణం జరిగినప్పుడు కూడా అంటే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే వారికి భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే తగాదాలు వచ్చినప్పుడు కూడా కుల పంచాయతీ వ్యవస్థే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే మొత్తం మీద చూస్తే కుల వ్యవస్థ అనేది సామాజిక సుస్థిరత, సోషల్ స్టెబిలిటీ అంటాం, సమాజాన్ని ఒక స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుంది అనేది అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి అధ్యయనాల వల్ల వెల్లడైనటువంటి విషయం. సో ఆధునిక కాలంలో
నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి వాదన కూడా ఉంది. బట్ మనము అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు చేసినటువంటి అధ్యయనాల వల్ల తెలిసిన విషయం ఏంటంటే, ఈ సామాజిక సుస్థిరతకు కొంత ఉపయోగపడుతుంది కాబట్టే సమాజం ఆదరిస్తున్నది. లేకపోతే ఇది బలహీనపడేది, అంతరించిపోయేది అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తులకు మానసిక స్థిరత్వాన్ని కూడా కులమే కల్పిస్తుందంటారు. అంటే వాళ్ళ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కులమే వాటిని పరిష్కరిస్తుంది. అదేవిధంగా కులపరమైనటువంటి జీవన విధానం ఏదైతుందో అవి ఆంక్షల రూపంలో కానీ, కట్టుబాట్ల రూపంలో కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పడం వల్ల, నియంత్రించడం వల్ల వ్యక్తుల యొక్క ప్రవర్తన నియంత్రిస్తే సామాజిక నియంత్రణ సాధ్యమవుతుంది. ఇప్పుడు సోషల్ కంట్రోల్ అంటే లా అండ్ ఆర్డర్ మనం. సో ఈ లా అండ్ ఆర్డర్ అనేది అంతర్గతంగా జరగాల్సినటువంటి ఇప్పుడు ప్రక్రియ. సో సమాజంలో ఇంతమందిని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వానికి కూడా కష్టమైన పని. కానీ కులం ఏం చేస్తుంది? కొన్ని కుల కట్టుబాట్లను, ఆంక్షలను విధిస్తుంది, నియమాలు విధిస్తుంది. సో ప్రవర్తనను ఒక రకంగా నియంత్రిస్తారు. మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలి. కాబట్టి వాళ్ళు కుల కట్టుబాట్ల ప్రకారం ఉన్నారు అంటే, కట్టుబాట్ల ఉల్లంఘన జరగలేదంటే ఒక డిసిప్లిన్లో ఉన్నారు, క్రమశిక్షణలో ఉన్నట్లు లెక్క. క్రమశిక్షణలో ఉన్నారంటే సమాజంలో అలజడి జరగదు. కాబట్టి సామాజిక నియంత్రణ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి కులాన్ని అలా చూస్తాం. మజుందార్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఈ హిందూ సమాజంలో సమిష్టి జీవనం ఏదైతుందో కలెక్టివ్ లైఫ్ అంటాం చూసి, అదేవిధంగా ఐక్యత అనేటువంటి ఈ భావనలు కుల వ్యవస్థ వల్లనే ఆవిర్భవించాయని చెప్పాడు. అంటే మనమంతా కలిసి జీవించాలి, ఐక్యంగా ఉండాలి అనేటువంటి భావన ఇప్పుడు భారతీయ సమాజం మొత్తము కలిసి జీవించాలి లేదా కలిసి ఉండాలి అనేటువంటి భావన ముందు కుల వ్యవస్థతోనే ప్రారంభమైంది అనేటువంటిది మనకి మజుందార్ చేసినటువంటి అధ్యయనాలు నిలబడ్డాయి. అదేవిధంగా మనకి కుల వ్యవస్థ ఒక శ్రమ విభజనను ఏర్పాటు చేయడం ద్వారా కుల వ్యవస్థపై మనకి అంటే భారతీయ సమాజం కుల వ్యవస్థపై ఆధారపడి కొనసాగింది అనేటువంటి విషయము శ్రమ విభజన ఆధారంగా మనకు కనబడుతుంది. డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. సో ఎప్పుడైతే సమాజంలో ఉండేటువంటి వివిధ కులాలు వేరు వృత్తులను ఎంచుకోవడం ద్వారా వాళ్ళు ఒక్కొక్క వృత్తిని చేపట్టి ఒక్కొక్క వస్తుత్పత్తిని జరపడం ద్వారా మొత్తంగా సమాజం యొక్క అవసరాలు తీరుతాయి. లేకపోతే సపోజు ఒక వ్యక్తి తనకు కావాల్సినటువంటి వస్తువును తానే తయారు చేసుకోవడం సాధ్యం కాని పని. తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని, తనకు కావాల్సినటువంటి వస్తువులను, తనకు కావాల్సినటువంటి ఇతర అవసరాలన్నింటినీ కూడా ఆ వ్యక్తి సొంతంగా ఎప్పటికీ తయారు చేసుకోలేడు. కాబట్టి కుల వృత్తులు ఉండటం వల్ల వేరు వృత్తులు చేపట్టి వేరు ఉత్పత్తులు చేయడం ద్వారా మొత్తం సమాజం యొక్క అవసరాలు తీర్చి సమాజ మనుగడ అనేది కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏదైతుందో అది పటిష్టమైనటువంటి సామాజిక సమస్యగా కొనసాగిందనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కుల వ్యవస్థకి సంబంధించి భారతీయ సామాజిక నిర్మాణం ఏదైతుందో నిర్మాణానికి ఇది ఒక మూల స్తంభం లాగా ఉంది, ఒక మెయిన్ పిల్లర్ లాగా ఉంది. అంటే సమాజాన్ని మన ఇండియన్ సొసైటీ అనగానే దాంట్లో వివిధ రకాల కులాలు ఉంటాయి. ఆ కులాలు ఒక పద్ధతి ప్రకారం అమర్చబడి ఉంటాయి. అవి ప్రత్యేకమైన వృత్తిని చేపడతాయి. అంటే మనకి అదొక పిల్లర్ లాగా, అంటే ఒక నిర్మాణం లాగా కనబడుతున్న సందర్భాన్ని కూడా గమనించాలి. దాంట్లో భాగంగా ముఖ్యంగా సర్ హెన్రీ కాటన్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడంటే, మనకి భారతదేశంలో ముఖ్యంగా ప్రాచీన కాలంలోని హిందూ సామాజిక వ్యవస్థ ఏదో దానికి కుల వ్యవస్థ అనేక రకాలుగా సేవలు అందించింది అనేది హెన్రీ కాటన్ ఇచ్చే వివరణ. అంటే హిందూ సమాజము లేదా ప్రాచీన కాలంలోని సమాజం మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మలివేద కాలం ఏదైతుందో, మలివేద కాలంలో ఉన్నటువంటి హిందూ సమాజం వర్ణ వ్యవస్థను కొనసాగిన మన సమాజం ఏదైతుందో అది సమాజం యొక్క అవసరాలను తీర్చింది అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆధునిక కాలంలో కూడా మనకి కుల వ్యవస్థ అనేది వ్యక్తుల్లో ఒక సంఘీభావాన్ని, ఒక క్రమశిక్షణను పెంపొందించి మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజానికి ఒకప్పుడు రాజ్యాంగం లాగా కుల వ్యవస్థ దోహదపడింది అనేటువంటిది సర్ హెన్రీ కాటన్ యొక్క వివరణగా మనం అధ్యయనం చేసుకోవాలి. సరే, అంటే ఇప్పుడు ఈరోజు మనం ఆధునిక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనులు ఏవైతున్నాయో, అంటే ఉపాధి కల్పించడం కావచ్చు, లేదా నైపుణ్యాలను అందించడం కావచ్చు, లేదా వాళ్ళని నియంత్రించడం కావచ్చు, ఇవన్నీ కూడా రక్షణ కల్పించడం కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు ఈ చిన్న సమూహాలు ఏవైతున్నాయో సో అవి వాలంటీర్ చేసుకోవడం ద్వారా ఈరోజు శాంతియుతంగా సమాజము ముందుకు కొనసాగిన సందర్భం ఉంది. సో బట్ ఎనీహౌ అది ఏది ఏమైనప్పటికీ బట్ తర్వాత కాలంలో జరిగినటువంటి అనేక మార్పుల వల్ల మనకి కుల వ్యవస్థ యొక్క ప్రస్తావన లేదా కుల వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ అనేది క్రమంగా మారుతూ వస్తున్నది.
అయితే దీంట్లో మనము ఈ కింది వాటిలో కుల వ్యవస్థ వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని ఒక ప్రశ్న. అదేవిధంగా కుల వ్యవస్థ వల్ల కలిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి కూడా ఒక ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల 100% ప్రయోజనం ఉందని చెప్పడానికి వీల్లేదు. అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు కుల వ్యవస్థ యొక్క రెండవ కోణాన్ని కూడా అధ్యయనం చేస్తారు. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రాధాకృష్ణన్ ఏం చెప్తాడంటే, ఈ కులతత్వం లేదా కుల వ్యవస్థ అనేటువంటిది అసలు కులాల అభివృద్ధికి లేదా సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని చెప్పాడు. అంటే ఎప్పుడైతే నియంత్రితంగా ఉండాలి, మీరు ఆ వృత్తిని చేపట్టాలి, మీరు అక్కడే ఉండాలి, ఆంక్షలతో కూడుకోవాలంటే ఆధునిక కాలంలో అది ఒక రకంగా వారి యొక్క నైపుణ్యాలను మనం నియంత్రించిన వాళ్ళమవుతున్నాము. అంటే ఆ కులం వెనుకబాటుతనానికి కులపరమైనటువంటి ఆంక్షలే కారణం అనేటువంటిది కూడా దీంట్లో వచ్చింది. దాంతోపాటుగా ఎప్పుడైతే మనం అగ్ర కులాలు నిమ్న కులాలు అనేటువంటి భావన వచ్చిందో ఈ అంటరానితనము అస్పృశ్యత అనేది అత్యంత ప్రమాదకర స్థాయిలో కనబడింది. ముఖ్యంగా కింది కులాలు దళిత కులాలు ఏవైతే ఉన్నాయో దళిత కులాలు ఎక్కువగా ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. ఈ వృత్తిపరమైనటువంటి గమనానికి అవకాశం లేదు, నచ్చిన వృత్తిని చేపట్టేటువంటి అవకాశం లేదు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి అనేటువంటి కండిషన్ ఉండటం వల్ల సమాజం మొత్తం వెనుకబడిపోయిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈ కులతత్వం అంటే క్యాస్టిజం అంటాం, తమ కులమే గొప్పదని చెప్పుకొని మిగతా కులాలపైన దాడి చేసేటువంటి తత్వం ఉండటం వల్ల సామాజిక సంఘర్షణలు, సామాజిక అలజడులు ప్రమాదకర స్థాయిలో పెరగడం, సామాజిక అసమానతలు పెరగడం. సో ఇది కూడా అదేవిధంగా సామాజిక వివక్షత, సామాజిక దోపిడీ ఇవన్నీ కూడా ప్రమాదకర స్థాయికి చేరుకోవడము గమనించాలి. సో బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మనకి భారతదేశంలో కుల వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రస్తావన ఒక ముఖ్యమైనటువంటి ప్రస్తావన చెప్తుంది. దానివల్ల నష్టాలు దాంతోపాటు లాభాలు రెండు ఉన్నాయి. దాన్ని మనం బయట నుంచి గమనించినట్టుగా అర్థం చేసుకొని పరీక్షలో వాటికి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని పదాలు మనకి కులానికి సంబంధించిన పదాలు కొన్ని పర్యాయ పదాలు కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్ణ వ్యవస్థే కుల వ్యవస్థగా మారిందని చెప్తున్నాం. అంటే కులము వర్ణం అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మొదట ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అది వర్ణాలు అంటాం. ఆ తర్వాత కాలంలో వాటిని కులాలుగా చాతుర్వర్ణ వ్యవస్థే కులాలుగా మారిందంటాం. అయితే దాని తేడా ఏమిటంటే చాతుర్వర్ణ వ్యవస్థలో కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉండేవి. బట్ కులాలుగా మారిన తర్వాత ఇంతకుముందు ఏమని చెప్పాం 6,000 కులాలు 25,000 ఉపకులాల వరకు అత్యంత సంక్లిష్టమైనటువంటి దశకు చేరుకున్నది. అంటే వర్ణ వ్యవస్థ చాలా సింపుల్గా ఉంటే కుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి. సో అదేవిధంగా భారతదేశంలో ఈ మనకి కింది కులాలు ఉన్నత కులాల దశకు చేరుకుంటున్నాయి. అప్పుడు వర్ణ వ్యవస్థలు ఎట్లయితే వెళ్ళారో కుల వ్యవస్థ అలాగే వెళ్తున్నాము. అదేవిధంగా వర్గము అనేటువంటి పదం కూడా మనకు చాలాసార్లు ఉపయోగిస్తాం. ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాం. కులం అనేది సామాజిక పరమైన అంశము, వర్గం అనేది ఆర్థికపరమైన అంశం. కాబట్టి రెండు కూడా అంతస్తు సమూహాలుగానే చెప్తాం. కులము వర్గం రెండు కూడా అంతస్తు సమూహాలే. సో వర్గపరంగా ఉన్నతంగా ఉండడం, కులపరంగా ఉన్నతంగా ఉండడం అనేది ముఖ్యంగా మనకి వంశపారంపర్యమైనటువంటి వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు లేదా వ్యవసాయ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఇవన్నీ కూడా ఆయా సామాజిక ఆర్థిక అంతస్తు ఆధారంగా వాళ్ళని నిర్ణయించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి అదేవిధంగా భారతదేశంలో అంటే మనకి కులము వర్గము అని చెప్పేటప్పుడు కులాన్ని సామాజిక నేపథ్యంలో అర్థం చేసుకుంటాము, తెగను ఆర్థిక నేపథ్యంలో అర్థం చేసుకుంటాం. అంటే కులంతో పోలిస్తే మనకి అంటే వర్గానికి సంబంధించి చెప్పేటప్పుడు ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాం. మరొక సందర్భాల్లో కులము తెగను కూడా చూస్తాం. ఎస్సీ ఎస్టీ అని 2 పదాలు ఉపయోగిస్తారు. అంటే కులము సామాజిక ఆంక్షలతో ఉన్నటువంటి సముదాయంగా అయితే, అదే తెగ అయితే మాత్రం రాజకీయ భాషాపరమైనటువంటి సాంస్కృతికపరమైనటువంటి సరిహద్దులు స్వేచ్ఛగా జీవించేటువంటి అవకాశం ఉన్నటువంటిది. అదేవిధంగా భౌగోళికంగా వివక్తత చెంది ఉండి ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి అంశంగా తెగను చూస్తాం. సో ఇలాంటి పదాలు ఏవైతున్నాయో తెగ అంటే ఏమిటి, కులం అంటే ఏమిటి, వర్ణం అంటే ఏమిటి, అంటే ఇట్లాంటి చిన్న చిన్న పదాల మీద కూడా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఓవరాల్గా చూస్తే ఆధునిక కాలంలో ఇప్పుడు ఇంత సుదీర్ఘమైనటువంటి కుల వ్యవస్థ ఏదైతుందో దీంట్లో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎన్ శ్రీనివాస్ చేసినటువంటి పరిశోధనలతో పాటుగా అనేక మంది సంఘ సంస్కర్తలు కులపరమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ యొక్క నేపథ్యం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా చూస్తే ముఖ్యంగా 19 మరియు 20 శతాబ్దాల్లో
కొన్ని ఉద్యమాలు ముఖ్యంగా ఎస్పెషల్లీ సత్యశోధక సమాజ్ కావచ్చు, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ లాంటి సంఘ సంస్కరణ ఉద్యమాల వల్ల కుల వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినాయి. సో నిమ్న కులాలు ప్రశ్నించేటువంటి స్థాయికి చేరుకున్నాయి. సో ఆ అగ్ర కులాలు బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. అదే సమయంలో ఆధునిక విద్య కావచ్చు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ ఇవన్నీ కూడా కుల వ్యవస్థను ప్రత్యక్షంగా ప్రభావితం చేసినాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం ఏదైతుందో, ఈ భారత రాజ్యాంగం ఎస్పెషల్లీ అంటరానితనము, అస్పృశ్యతను మనం నివారిస్తూ ప్రత్యేకంగా ఆర్టికల్ 17 చెప్పడం ద్వారా కులపరమైనటువంటి ప్రస్తావనలో అసమానతలు ఉండకూడదు అనేటువంటి చెప్పడం ద్వారా, లేదా ఆదేశ సూత్రాల్లో అన్ని కులాలకు సామాజిక ఆర్థిక సమానత్వం కల్పించాలనేటువంటి భావన రావడం ద్వారా, సో ఒక రకంగా కుల వ్యవస్థలో అంతకుముందు ఉన్నట్టు సంకుచిత భావన ఏదైతుందో, సో న్యారో మైండెడ్నెస్ అది క్రమంగా తొలగిపోతున్నది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా కులపరమైనటువంటి భావనకి దానికి ఉండేటువంటి రిజిడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. అందులో తెలంగాణ ప్రభుత్వం లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కులపరమైనటువంటి ఆంక్షలు తొలగించడం, నచ్చిన వృత్తిని చేపట్టుకునేటువంటి అవకాశం కల్పించడంతో పాటు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఆర్థికపరమైనటువంటి పారితోషికం అందించడం కావచ్చు, అదేవిధంగా వారికి రక్షణ కల్పించడం కావచ్చు, వారికి ఇంకా అంటే ఒక రకంగా వివాహానికి సంబంధించినంత వరకు అయితే ముఖ్యంగా ఈ పరువు హత్యలను నివారించడానికి ప్రత్యేకమైన యంత్రాంగం ఏర్పాటు చేయడం, కులరహిత సమాజాన్ని స్థాపించాలని ప్రయత్నం చేయడం, ఇది కొంతవరకు ప్రభుత్వాలు సమసమాజం లేదా సామాజిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. బట్ ఎనీహౌ ఏదేమైనప్పటికీ మనకు భారతదేశంలో మాత్రము కుల వ్యవస్థ అనేది సమాజ నిర్మాణంలో ఒక మూల స్తంభంగా ఉంది కాబట్టి, మెయిన్ పిల్లర్గా ఉంది కాబట్టి ఎన్ని మార్పులు జరిగినా కుల వ్యవస్థ మాత్రము నిరంతరము కొనసాగుతుంటుంది. అని మనం అభ్యర్థులు రేపు ఉద్యోగులుగా మారిన తర్వాత కూడా మళ్ళీ కులాల ప్రాతిపదికనే ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు బట్ అమలు చేసేటప్పుడు ముఖ్యంగా మనం రేషన్ కార్డులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతిదీ కూడా కుల ప్రాతిపదికనే ప్రభుత్వం విధానాలు రూపొందించేటువంటి ప్రయత్నం జరుగుతున్న సమయంలో అభ్యర్థులకు కులాల పట్ల కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశంతో సిలబస్లో ఈ అంశాన్ని చేర్చారు. కాబట్టి దాన్ని అభ్యర్థులు ప్రొఫెషనల్గా అర్థం చేసుకొని పరీక్షలో వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం పెట్టి విజేతలు కావాలని TSAT ద్వారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.